అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ. రాత్రి 11 గంటల సమయం. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. 120 స్పీడ్లో వెళ్తోంది కార్. ఎదురుగా ఎవరో ఒక అమ్మాయి ఆపమన్నట్లు చెయ్యి చూపిస్తోంది. ఇక అక్కడ నిర్మానుష్యమైన ప్రాంతం కావడంతో కార్ ఆపాడు సుదీప్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అనింది ఆమె. ఇట్స్ ఓకే. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారండి? నేను ఆఫీస్ నుండి వస్తుంటే నా స్కూటీ ఆగిపోయింది. ఈరోజు ఆఫీస్లో చాలా లేట్ అయిపోయింది. ప్లీజ్ అండి, నన్ను సిటీలో డ్రాప్ చేస్తారా? ఓకే ఎక్కండి అన్నాడు. ఇక ఎక్కి పక్కన కూర్చుంది దివ్య. ఇంత లేటుగా ఆఫీస్ నుండి బయలుదేరితే ఎలాగండి? అసలే రోజులు బాలేవు అంటుంటే ఏం చేస్తామండి, మా బాస్ చాలా సాడిస్ట్ విధవ. వాడి వర్క్ అయిపోయే వరకు వదిలిపెట్టడు అంటుంటే మీరే కంపెనీలో జాబ్ చేస్తున్నారు? పలానా కంపెనీ అని చెప్పడంతో అవునా, అది మా ఫ్రెండ్ కంపెనీ. వాడు అంత సాడిస్ట్ ఫెలోనా అంటుంటే అయ్యో సారీ అండి, అతను మీ ఫ్రెండ్ అని తెలియక తిట్టేశాను. మీరేమో ఇంత సాఫ్ట్గా ఉన్నారు, మీ ఫ్రెండ్ ఏంటండి అంత జిడ్డులా ఉంటాడు అనింది. ఆ మాటకి నవ్వుతూ తల తిప్పి చూశాడు. అయ్యో, మీరేమైనా ఫీల్ అవుతున్నారా? మీ ఫ్రెండ్ని చూస్తే చాలా కోపం వచ్చేస్తుంది. లేడీస్ ప్రాబ్లం కూడా అర్థం చేసుకోకుండా వర్క్ ఇచ్చేస్తాడు. మీరే చెప్పండి, లేడీస్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో అంటుంటే అవునన్నాడు. సరే కానీ మీరెక్కడుంటారండి? నేను యుఎస్లో ఉంటాను, ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వెళ్తున్నాను అంటుంటే అవునా, నా కోసమే ఇటువైపు వచ్చారేమో. మీరు ఇటువైపు రాకపోతే ఈరోజు నా పరిస్థితి ఏమై ఉండేదో ఏంటో. థ్యాంక్ యూ అండి, నాకు చాలా హెల్ప్ చేశారు అంటుంటే ఇట్స్ ఓకే. మీకు ఇలా లిఫ్ట్ ఇచ్చే బాకీ ఉన్నట్లుంది. మీకు పెళ్ళైందా అని అడిగాడు. మాట్లాడలేదు దివ్య. సారీ అండి, మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టినందుకు. అయ్యో పర్లేదండి, ఇబ్బంది పడలేదు, కానీ నాకు పెళ్ళైంది, డివోర్స్ అయ్యాయి. అయ్యో అవునా, ఎందుకండి? మా ఆయన చాలా సాడిస్ట్ విధవ. నేనేం చేసినా అనుమానించేవాడు. అందుకే అలాంటి వాడితో వేగలేక విడాకులు ఇచ్చేశాను. వాడిని వదిలించుకున్నాను. తర్వాత నా లైఫ్ చాలా బాగుంటుంది అనుకున్నాను, కానీ ఇంత దరిద్రంగా ఉంటుందనుకోలేదు. ప్రతి ఒక్కడు కామంతో చూసేవాడే. వాళ్ళ చూపులకి చాలా విసిగిపోయాను. గంటకి ఎంత అని అడుగుతారో చాలా బాధ అనిపిస్తుంది. పెళ్ళైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. డివోర్స్ తీసుకున్న ఆడదంటే సమాజానికి చాలా లోకువ అని కన్నీళ్లు పెట్టుకుంది. సారీ అండి, నా ప్రాబ్లమ్స్ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాను అంటుంటే ఇట్స్ ఓకే అండి, కానీ మీరు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. ఎవరైనా మంచి అబ్బాయిని చూసి లవ్ చేసి పెళ్లి చేసుకోలేకపోయారా? అలాంటి వాళ్ళు ఎవరు దొరకలేదండి. ఇంట్లో చూసిన సంబంధం అని పెళ్లి చేసుకున్నాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. ఎవరి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలని మా వాళ్లకు దూరంగా వచ్చి జాబ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది. ఏం పర్లేదు, ఎప్పుడు ఇలా ఉండదుగా. నాకు మంచి రోజులు వస్తాయనిపిస్తోంది. అప్పటి వరకు ఈ తిప్పలు తప్పవు అని తనకు తనే మోటివేట్ చేసుకుంటుంటే చాలా నచ్చింది అతనికి. యు ఆర్ గ్రేట్, ఇంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారో. మీలాంటి ఆడవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎన్ని కష్టాలున్నా నవ్వుని పెదవులపై పులుముకొని హ్యాపీగా బ్రతికేస్తారు. యు ఆర్ గ్రేట్ అంటుంటే అలాంటిదేం లేదండి. మీరేదో క్యాజువల్గా అడిగితే నా పురాణం మొత్తం చెప్పి నా మీద సింపతి వచ్చేలా చేసుకున్నాను. నా మీద ఎవరు జాలి చూపించడం నాకు ఇష్టం ఉండదు అంటుంటే ఆమెను అలాగే చూశాడు. ఏమైందండి అలా చూస్తున్నారు అంటుంటే నథింగ్ అంటూ తల తిప్పేసుకున్నాడు సుదీప్. మీరేం చదివారండి? నేను కూడా యుఎస్లో మాస్టర్స్ కంప్లీట్ చేశాను. ఇండియాలో కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. మీరు కూడా మీ ఫ్రెండ్ లాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అనగానే చిన్నగా నవ్వాడు. థ్యాంక్ యూ అండి. ఇక సిటీ రావడంతో మీ ఇల్లెక్కడా అని అడిగాడు. పలానా అపార్ట్మెంట్స్ అని చెప్పడంతో తనని దింపేసి బాయ్ అండి. అవును, మీ పేరు చెప్పలేదు. నా పేరు దివ్య అనింది నవ్వుతూ. మరి మీ పేరు? నా పేరు సుదీప్. మీ నెంబర్ ఇవ్వండి. మీరు కంపెనీ పెట్టాక మీ ఫ్రెండ్ ఆఫీస్లో రిజైన్ చేసి మీ ఆఫీస్లో జాయిన్ అవుతాను అనింది. నవ్వి నెంబర్ ఇచ్చాడు. ఎందుకండి వాడంటే అంత కోపం? వామ్మో, ఆయన గారి టార్చర్ ఉంటుంది చూశారు. నేనెందుకు బ్రతుకున్నాన్రా అనిపిస్తుంది అనగానే ఇద్దరూ నవ్వారు. మీరు చాలా సరదా మనిషండి. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నా బ్రతుక్కి సరదాగా కలవడం కూడానా అంటుంటే అదేంటండి ఎంత మాట అన్నారు? మరి మీ ఫ్రెండ్ నాకు కాఫీ తాగే టైం ఇస్తారా? వామ్మో, వాడు అంత సాడిస్ట్ విధవనా? రేపు ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని దగ్గరుండి బయటకు తీసుకెళ్తాను. ఓకే కదా అంటుంటే గుడ్లు పెద్దవి చేసి ఏంటండి
అనింది అయోమయంగా. రేపు చెబుతాను బాయ్ అంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళినా కానీ షాక్లో అలాగే ఉండిపోయింది దివ్య. ఇంటికి చేరుకున్నాడు సుదీప్. ఏరా, ఇప్పుడే వస్తున్నావా? అవును మామ్. హౌ ఆర్ యూ అంటూ తల్లిని హత్తుకున్నాడు. బావున్నాన్రా, నువ్వెలా ఉన్నావు అంటూ కొడుకు తల నిమిరింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను మామ్. సర్లే, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, డిన్నర్ చేద్దాం. ఇంత రాత్రి తినకుండా ఏం చేస్తున్నారు మామ్? నాకు ఆకలిగా లేదు, నేను ఆల్రెడీ తినేసి వచ్చాను. నువ్వు వెళ్ళి పడుకో మామ్, నేను ఫ్రెష్ అయి పడుకుంటాను అంటూ వెళ్ళిపోయాడు. దివ్య, కమ్ టు మై క్యాబిన్ అంటూ అరవగానే ఉలిక్కిపడి వెళ్ళింది. చెప్పండి సార్ అనింది చాలా భయంగా. తన చేతిలో ఉన్న ఫైల్ తీసి ఆమె మొహాన విసిరాడు. ఇది ఫైల్ అనుకుంటున్నావా, డస్ట్బిన్ అనుకుంటున్నావా? ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి? దీని కరప్షన్ చేసుకొని 1 అవర్లో నా ముందుండాలి, పో అంటూ అరిచాడు. శాడిస్ట్ సచ్చినోడా అని బండబూతులు తిట్టుకుంటూ కింద పడ్డ ఫైల్ని తీసుకుని వెళ్ళిపోయింది దివ్య. ఇక మనస్ఫూర్తిగా తిట్టుకొని వర్క్ స్టార్ట్ చేసింది. హలో దివ్య గారు అన్న వాయిస్కి తలెత్తి చూసింది. హలో సుదీప్ గారు, మీరేంటండి ఇక్కడ అని చాలా ఎగ్జైటింగ్గా అడిగింది. చెప్పాను కదండి మిమ్మల్ని బయటకు తీసుకెళ్తానని అంటుంటే, అమ్మో, మా బాస్ ఇప్పుడే నా మీద పెద్ద బాంబ్ పేల్చాడు, నన్ను అస్సలు పంపించాడు అంటుంటే, నేనున్నాను కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి వాడితో మాట్లాడొస్తాను అంటూ శరత్ క్యాబిన్కి వెళ్ళాడు సుదీప్. హాయ్రా అంటూ ఎదురుగా కూర్చున్నాడు సుదీప్. తలెత్తి కోపంగా చూసిన శరత్ ఎదురుగా ఉన్న తన ఫ్రెండ్ని చూడగానే అప్పటి వరకు ఉన్న చిరాకంతా పోయి, రేయ్ మామా అంటూ హత్తుకున్నాడు. ఎప్పుడొచ్చావురా? నైట్ వచ్చాను. ఎలా ఉన్నావు? బావున్నాన్రా, నువ్వెలా ఉన్నావు అంటూ పలకరింపులు పూర్తయ్యాక, సరే కానీ నీ ఆఫీస్లో పనిచేసే అమ్మాయి దివ్య ఉందిగా? అవును. తను నీకెలా తెలుసురా? ఎలాగో తెలుసు గాని తనని నిన్ను కాఫీకి తీసుకెళ్దామనుకుంటున్నాను. సార్ పర్మిషన్ ఇస్తారా, లేక రిస్ట్రిక్షన్స్ పెడతారా అంటుంటే, ఏంట్రా ప్రత్యేకంగా దివ్యని కాఫీకి పిలుస్తున్నావు? ఏంటి మ్యాటర్? నువ్వనుకునేదేం లేదు కానీ పద, ఆఫీస్లో చాలా వర్క్ ఉందిరా. అయితే సరే, నేను కూడా వెళ్తున్నాను అంటూ లేస్తుంటే, వస్తానాగరా. అయితే మరి దివ్యని కూడా తీసుకెళ్దాం అనగానే షార్పుగా చూశాడు శరత్. ప్లీజ్ రా అని రిక్వెస్ట్ చేస్తుంటే ఇక మాట్లాడలేదు. పర్మిషన్ గ్రాంటెడ్ అని అక్కడి నుండి దివ్య దగ్గరికి వెళ్ళాడు. హలో దివ్య గారు, పదండి. ఎక్కడికి అనింది కంగారుగా. చెప్పానుగా బయటకెళ్దామని. అమ్మో, నేను రాను సార్. మా సార్ ఇప్పటికే నా మీద చిటపటలాడుతున్నాడు. మీ సార్ని పర్మిషన్ అడిగాకే నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. వాడు కూడా వస్తున్నాడు. ఆమె చెయ్యి పట్టి లాక్కుపోతుంటే, అసలు అతను ఎవరో కూడా తెలీదు. ఎందుకింత చనువుగా మాట్లాడుతున్నాడు తెలీదు. ఇంత చనువుగా బిహేవ్ చేస్తుంటే కొత్తగా అనిపిస్తోంది. అతన్ని అలాగే చూసింది. ఏంటలా చూస్తున్నావు, పద అంటూ తీసుకెళ్ళిపోయాడు. వెనకే వచ్చిన శరత్ కూడా దివ్యని షార్పుగా చూస్తూ వెళ్ళాడు. అతని చూపులకి తడబడుతూ, నేను రాను సుదీప్ గారు, మీరు వెళ్ళండి అనింది. రేయ్, ఏమంటున్నావురా తనని అంటుంటే సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ముగ్గురు కలిసి కాఫీ కేఫ్కి వెళ్ళి మాట్లాడుకుంటూ కాఫీ తాగి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 11 అయింది. కాలనీలో కొంతమంది దివ్యని అడ్డుకొని, హే అమ్మాయి, అసలేంటి నువ్వు? రోజు చూస్తున్నాం ఎక్కడెక్కడో తిరిగొస్తున్నావు. ఒంటరి ఆడపిల్ల రాత్రి 11-12 గంటలకి ఇంటికొస్తే మేమేమనుకోవాలి? అసలేం చేసొస్తున్నావు? అదేంటండి అలా మాట్లాడతారు? నేను ఆఫీస్కెళ్ళి ఇంటికొస్తున్నాను. ఆఫీస్కెళ్తే ఇంత టైం అవుతుందా? మర్యాదగా ఏం చేస్తున్నావో చెప్పు. నేనేం చేయట్లేదండి. అయినా మీరేంటి నన్ను అలా దబాయిస్తున్నారు? నేను మీకు రెంట్ ఇస్తున్నాను కదా. నేను ఎప్పుడొస్తే మీకెందుకు, ఎక్కడికెళ్తే మీకెందుకు అంటుంటే, చూసారా ఎలా మాట్లాడుతుందో? రాత్రి 12 గంటల దాకా ఎవరితోనో తిరిగొచ్చి ఎవరు అడగకూడదు అంటే ఆ పిల్లలు నిన్ను చూసి చెడిపోతున్నారు. వాళ్ళు కూడా నీలాగే తయారవుతున్నారు. ఇలాంటి వాళ్ళ వల్లే క్రైమ్ రేట్ పెరుగుతోంది. అడిగేవారు ఎవరూ లేరని ఇష్టానుసారం బిహేవ్ చేస్తున్నారు. నీలాంటి వాళ్ళ వల్లనే ఆడవాళ్ళ పరువు పోతోంది. సిగ్గు లేకుండా ఇంత టైం వరకు ఎంతమందితో తిరిగొచ్చావు అంటూ అక్కడున్న వాళ్ళు అందరూ అరుస్తుంటే పిచ్చి పట్టినట్లుగా అనిపించింది దివ్యకి. ఎవరికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఏడుస్తూ నిలబడింది. నువ్వేం చేస్తావో మాకు తెలీదు. ఇప్పటికిప్పుడే నువ్వు మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేకపోతే ఊరుకోము అనగానే, అదేంటండి ఎలా అంటారు? ఒంటరమ్మాయిని ఇంత రాత్రిపూట
ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తుంది? అదంతా నాకు తెలీదు. ఇప్పటి వరకు ఎవరితో తిరిగావో వాడితో వెళ్ళిపో అంటూ తన వస్తువులు తీసి బయటపడేశారు. వాళ్ళు చేసిన దానికి ఆమె షాక్కు గురైంది. దివ్య అసలేం తప్పు చేశానని ఇలా చేస్తున్నారు అని కళ్ళ వెంట నీరు జలజల రాలుతున్నాయి. ఆమె వస్తువులని బయటపడేసి ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. తనుంటున్న ఫ్లాట్కి తాళం వేసుకుని వెళ్ళిపోయింది ఆ ఇంటి ఓనర్. ఇక రోడ్డు మీద కుక్కలు, వీధి లైట్లు తప్ప ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది. దివ్య అసలు నేనేం తప్పు చేశానని ఇలా చేశారు అని ఏడుస్తుండగా ఆమె భుజం మీద పడ్డ చేతికి ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా సుదీప్ కనిపించాడు. సుదీప్ గారు మీరేంటండి ఇక్కడ అని కళ్ళు తుడుచుకుంటూ అడుగుతుంటే, నువ్వు ఇప్పటి నుండి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, పద నాతో, మా ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడతను. నెక్స్ట్ పార్ట్లో దివ్య సుదీప్తో వెళ్ళిపోతుందా? కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.